అవుతుంది. ఈ బట్టలు మార్చే స్త్రీ ఎవరు? మనస్సు. ఈ రెండు వైపులా ప్రవహించేది ఏమిటి? కాలం. ఇలా చాలా బాగుంటుంది. నారదుడు చాలా బాగా చెప్తాడు. వీళ్ళకి చెప్పి అక్కడ బిలం ఉంది, అందులో ప్రవేశిస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదంట. ఆ బిలం అంటే వైకుంఠం. సో వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఇనిషియేటెడ్ బై నారద అండ్ దే సెండ్ బ్యాక్ టు గాడ్ హెడ్. వెళ్ళిపోయారు. సో అక్కడ వాళ్ళ నాన్న ఎదురు చూస్తున్నాడు, ఈ పిల్లలు రావట్లేదు. ఈ న్యూస్ తెలిసింది. సరే మళ్ళీ ఆయన ప్రజాపతి కదా, ఇంకో 1000 మందిని పంపించింది పిల్లల్ని. పంపిస్తే మళ్ళీ నారదు వచ్చింది. నారదు వచ్చి మళ్ళీ మీకు ఎంతమంది అన్నయ్యలు ఉండేవారు తెలుసా అన్నారు. విన్నామండి అన్నారు. వాళ్ళు ఇటు నుంచి ఇటే వెళ్ళారు అని చెప్తాడు. అని చెప్పి వీళ్ళని కూడా అటే పంపించేస్తాడు. ఇంకా మరి బీపీ వచ్చేస్తుంది సార్ ఆయనకి. ఆయనకి మండిపోయి దక్ష ప్రజాపతి నీకు అసలు కొంపగూడు లేకుండా పోవుగా కానీ చెప్పిస్తాడు నారదుడిని. మరి నారదుడికి మరి అంతే కదా, మళ్ళీ అది కదా సార్. అవును. నారదముని బజాయ వీణ రాధిక రామానమే. సో కాబట్టి నారదుడు అలా సంచారి లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. సరే ఆయనకి కోపం వచ్చింది, ఈసారి ప్లాన్ మార్చాలి అని చెప్పి ఆడపిల్లలను అంటాడు. ఓకే. అప్పుడు ఇంకా ఈ అడవులకు వెళ్ళాల్సిన పని ఉండదు కదా, ఈయన వచ్చి మార్చడం ఉండదని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది గొప్ప వాళ్ళని అంటారు. అలా చాలా విషయాలు ఉన్నాయి. విషయం ఏంటంటే చిట్ట చివరికి ఏం పొందాలి అనేది ఓ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మన శాస్త్రాలు ఇచ్చినాయి. అవును. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. అంతే, కరెక్ట్. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఇది మళ్ళీ రాదు, పోతే ఏమవుతుంది, కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి అని తపన ఉండాలి. ఆ తపనే తపస్సు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? భాగవతంలో వృషభదేవుడు చెప్తారు. నాయం దేహో దేహబాజాన్ నృణాన్ కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజాయే. పుత్రులారా, 100 మంది ఆయనకి పిల్లలు. పుత్రులారా, ఇంద్రియాలకి బానిసలై ఇంద్రియాలు చెప్పినట్లు జీవించేవాడు పందితో సమానం. ఇంద్రియ సుఖం పందికి కూడా లభిస్తుంది. ఇంద్రియాలు లేని మనిషి జీవితం ఎట్లా సాగుతుంది? ఇంద్రియాలు లేకుండా, ఇంద్రియాలు వాడకుండా ఉండవద్దని చెప్పదు శాస్త్రం. ఓకే, మిస్యూజ్ చేయకు. ఉదాహరణకి కృష్ణుని చేరే మార్గం ఓ పుస్తకం, అందులో ప్రభుపాదులు చెప్తారు నీళ్లు ప్రతి మనిషికి అవసరం, ప్రతి జీవికి అవసరం. నీళ్ళు తాగకుండా కుదరదుగా. 2 రోజుల తర్వాత కృష్ణాష్టమి, కానీ ఆ రోజు నీళ్ళు తాగం మేము. నీళ్ళు తాగం. సాయంత్రం నీళ్ళు వరకు నీళ్ళు తాగిన తెల్లారి 4కి లేస్తే రాత్రి వరకు నీళ్ళు తాగం. అయినా తిరుగుతాం, మాట్లాడతాం, డ్యాన్స్ చేస్తాం, పాడతాం. సరే, కానీ రోజైతే నీళ్ళు కావాలిగా. కావాలి. ఆ నీళ్ళు తాగినప్పుడు దాహం తీరింది, ఒక రుచి వచ్చిందా? అవును. అది నేను రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. భగవద్గీతలో చెప్పాడు. నువ్వు తాగేవా, ఫీల్ అయ్యావా, అప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో. ఆ రుచి నేను. సూర్యులో కాంతి కనబడిందా, చంద్రుల్లో కాంతి కనబడిందా, అది నేను. ఆ విధంగా నన్ను ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. ఉదాహరణకి ఇందాక మా చెల్లై ఫోన్ చేసింది, మీరు ఎల్లుండి వస్తున్నారు కదా, ఏం వండాలి? రేపు కాదు, ఎల్లుండికి. ఎందుకంటే నేను ఎప్పుడో రాత్రి లేట్గా బస్సు ఎక్కి పొద్దు మరి రేపు ఏదో కొనుక్కోవాలిగా, కూరగాయలు గిరకాయలు అంటే ఏం చేస్తావమ్మా, నీ ఇష్టం అమ్మా అన్నాను. జొన్న రొట్టె చేయనా, పూరి చేయనా, ఏవో అడిగింది. మనం ఒక్క పూటకి భోజనం. రేపు 25 తిన్నాను అనుకోండి, మళ్ళీ 27, మరి 26 ఏం తినాము, నీళ్ళు కూడా తాగంగా. అవును. అంటే నీ ఇష్టం అమ్మా అని ఏదో చెప్పాను. ఇప్పుడు ఆవిడ జొన్న రొట్టె చేసిన, పూరి చేసిన, పప్పు చేసిన, బేర్ల పాయసం అంటారు రాయలసీమలో, తెలుసు? పప్పు బేర్లు కదా. ఏం చేసినా ఇవన్నీ కృష్ణుడి ముందు నైవేద్యం పెడుతుంది, పెట్టాలి. ఇప్పుడు ఆ బేర్ల పాయసం ఈజ్ కాల్డ్ ప్రసాదం, జొన్న రొట్టె ఈజ్ కాల్డ్ ప్రసాదం. అవి తినచ్చా? తినాలి. ఆ రోజు మీరు తినచ్చా? ఏ రోజు? కృష్ణ ఎల్లుండి తింటాం, అవతల ఎల్లుండి తినం కదా. అది నేను అనేది. ఇక తినడం తప్పనిసరి కదా, తప్పనిసరి. అది అవును. నీళ్ళు తాగడం తప్పనిసరి కదా. అవును. కాబట్టి నువ్వు అది ఏది చేసినా
కృష్ణ అర్పితమైనది చెయ్యి. రైట్. అది ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏం కావాలి అంది, అమ్మ బేడ్ల పాయసం చేయి అన్న. ఓకే, ఆ బేడ్ల పాయసం నాట్ జస్ట్ బేడ్ల పాయసం, దట్ బికమ్ ప్రసాదం ఆఫ్టర్ ఆఫరింగ్. కాబట్టి ఆ బేడ్ల పాయసం తినాలని నీకున్నా అది అలా వండుకు తినేయద్దు. ఓకే. అది నివేదన చేసి తిను. నీ కోసం వండుతున్నాను అనుకోకు, భగవంతుడు అర్పితం చేయడం కోసం వండుతున్నాను. అలా ఒక ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి మన ఇంద్రియాలని మనం అవి చెప్పినట్టు వినకుండా ప్యూరిఫై చేయడానికి ఏం చేయాలో చెయ్యి. ఇంద్రియ నియంత్రణ, ప్యూరిఫికేషన్ ఇంద్రియాస్. ఎస్. హృషిక్ అంటారు సంస్కృతంలో ఇంద్రియాలు. హృషికేశ సేవనం. ఇప్పుడు సర్వెంట్స్ బాధ్యత ఏమిటండి? బాస్ చెప్పింది చేయడం, యజమాని చెప్పింది చేస్తారు. సో అలా ఈ ఇంద్రియాలకి బాస్ ఎవరు? కృష్ణుడు. ఓకే. కాబట్టి ఇంద్రియాలు కళ్ళు ఎవరిని చూడాలి? భగవంతుడు.